శ్రీ ఎన్టీఆర్ మహానటుడే కాదు, మహామనిషి కూడా. వారిని గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. వారు లేని లోటు తీరేది కాదు, మరెవరో తీర్చగలిగేది కాదు. శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో చరిత్రను సృష్టించినటువంటి ఒక మహా వ్యక్తి. ఏ నటుడు కూడా అందుకోలేని విధంగా అంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి ఒక మహానటుడు, ఒక మహనీయుడు, మహామనిషి, అశేష ఆంధ్ర ప్రజానీకానికి ఆరాధ్య దైవం. ముఖ్యంగా మన సినిమా రంగానికి మరవలేని, మర్చిపోలేని ఒక ధ్రువతార. రాజకీయాల్లో ఉన్నా దీంట్లోనే గుండె ధైర్యం గలవాడు. తన అభిప్రాయం మీద స్థిరమైన నమ్మకం గలవాడు. ఆ మహోన్నతమైన వ్యక్తి గురించి నేనేం చెప్తాను, నాకు మాటలు కూడా రావట్లేదు. ఎన్నో రూపాలుగా విశ్వరూపాలు ఎత్తే విచిత్ర కళాకారుడుగానే చూసి, దాని తర్వాత ఒక నాయకుడుగా చూసి, ఇవాళ కూడా మళ్ళీ కళ్ళు తెరిచి ఏ దానవీర సూరగా కర్ణగాను, ఏ బెబ్బులి పులిగాను ఎన్నో విధాలుగా వారిని మళ్ళీ వారు కళ్ళు తెరిచి ఏదో ఒక రూపంలో ప్రజలకు కనిపిస్తారనేది ఇప్పుడు కూడా కళ్ళ ముందే కదులుతోంది. నేను ఎప్పుడూ చెప్పినట్టు గుర్తు నాకు. ఆయన సీతారామ కళ్యాణంలో చూసి, ఆయన నటన చూసి నేను అభిమాని అయ్యాను. అందగాడని ఎంత చాలా బాగుంటుందని, మంచి పర్సనాలిటీ ఉన్నవాడని, నేను ఎక్కడ దెబ్బతింటానో ఆయన ముందు అని అతి జాగ్రత్తగా తీసుకున్నాను. అలా నా నట భవిష్యత్తుకు కూడా ఆయన ఒక స్ఫూర్తి ఇచ్చారేమో అనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఆయన నటించిన పాతాళ భైరవిలో ఒక మాట ఆయన చెప్పింది, ధైర్యే సాహసే లక్ష్మి అని. అట్లా ధైర్యము, సాహసం ఆయన్ని స్థాయి తీసుకొచ్చింది రాజకీయాల్లో. రామారావు గారు నాకు తండ్రి లాంటి వారు, మా ఫిల్మ్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయన లేని లోటు మా ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, తెలుగు ప్రజలకు కూడా తీరని లోటు.